నీకు మేలు కాదు, కానీ ఈ నా మాటలు విని, అంటే దేవుని మాటలు, నా మాటలు అంటే నా మాటలు కాదు, కానీ క్రైస్తవుడు ప్రతి వారు కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటే ఎలా ఉంటారు? ఎన్ని కష్టాలు వచ్చినా, వానలు వరదలు లాంటి శ్రమలు ఎన్ని నీ జీవితంలో వచ్చి వెళ్ళిపోతాయి, అవన్నీ వచ్చి వెళ్ళిపోయేగానే ఉంటాయి, కానీ అవి నిన్ను ఏమీ చేయవని చెప్పి ఈ సమయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే మన పునాది గట్టిగా వేసుకోవాలి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, వాటిని ఆచరణలో మనం పెట్టాలని చెప్పి ఈ యొక్క సమయంలో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏమని మొదటి నుంచి మనం చెప్పుకున్నామండి? మొదటగా వినడం వల్ల ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. వినేవారు ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి వినాలి. అయితే వింటే మనల్ని దేవుడు ఎలా చేస్తాడు? ధన్యులుగా చేస్తాడంట. సమూయేలు గారిని దేవుడు ధన్యుడిగా చేశారా లేదా అండి? సమూయేలు గారికి ధన్యమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రవక్త అనే గొప్ప స్థానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఆయన మాటను వినే గొప్ప ధన్యతని సమూయేలు గారికి దేవుడు అనుగ్రహించాడు. అదంతా కూడా ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉంటేనే. విశ్వాసం కలిగి సిద్ధంగా ఉండి దేవునిలో మనం ఎప్పటికప్పుడు ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటేనే, ఆ మాటల్ని ఆచరణలో పెడితేనే మనల్ని దేవుడు ధన్యులుగా చేస్తాడు. మనం బుద్ధిమంతులుగా ఉన్నాము అంటే కరెక్ట్గా దేవునిలో నడుస్తున్న వారమే. మన ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి నుంచి తొలగిపోలేదంటే అది దేవునికి ఎంతో ఆనందకరమైన విషయం, దేవుణ్ణి ఎంతో ఆనందించే విషయం. అదే నువ్వు సడలిపోయావు విశ్వాసంలో, ఆయన మాటలను విని వాటిని అనుసరించి నడుచుకోకుండా వాటికి వ్యతిరేకంగా జీవించావంటే నీ విశ్వాస జీవితము ఇసుక మీద కట్టిన ఇల్లు వలె కూలిపోతుందంట. బండ మీద కట్టిన ఇల్లు వలె ఉండాలంటే దేవుని మాటలు ఏవైతే వింటున్నామో, దైవజనులు చెప్పే మాటలు ఏవైతే వింటున్నావో, పలానా కార్యాలు దేవుడు చేస్తాడని ఏవైతే బోధించే మాటలు నువ్వు వింటున్నావో అవన్నిటిని ఆచరణలో పెడితే, వాటన్నిటిని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడంట. ఆ గొప్ప ఆశీర్వాదాలని పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. గొప్ప హెచ్చైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే మొదటిగా ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. నేను చెప్తున్న మాటలు ఇవి దేవుడు చెప్తున్న మాటలు. దేవుడు వాక్యం ద్వారా ఏమని తెలియపరుస్తాడంటే, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చుగా చేస్తాడంట. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని తెలియపరుస్తుంది? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని, ఆయన ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఆయన ఏదైతే కట్టడల్ని నీకు నియమించాడో వాటన్నిటిని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ఎక్కడ ఆశీర్వదిస్తాడు? నీ పక్కింటి వారి కంటే ఆశీర్వదిస్తా అంటున్నాడా? లేకపోతే నీ ఇంట్లో నీ అక్క చెల్లెల కంటే ఆశీర్వదిస్తా అంటున్నాడా? అంటే కాదు, కానీ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద నున్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించాలంటే దేవుడు కండిషన్ పెట్టాడేంటి? మొదటగా నేను ఏదైతే మాటలు చెప్తున్నానో వాటన్నిటిని నువ్వు శ్రద్ధగా విను. నేనే కట్టడలను నీకైతే నియమించానో, ఆ యొక్క విధుల్ని నీకు పెట్టానో వాటన్నిటిని అనుసరించి నీవు నడుచుకో. అప్పుడు మాత్రమే నేను నిన్ను గొప్ప జనముగా, సమస్త జనముల కంటే, భూమి మీదనున్న ప్రతి వ్యక్తి కంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ లోకంలో దేవుని మాటలు వినడం వల్ల ఈ లోకపరమైన ఆశీర్వాదమే కాదు, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక ఫలితాలే కాదు, కానీ హెచ్చింపైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మనుషుల్ని నమ్ముకోవడం వల్ల నీకు హెచ్చింపు జీవితం వచ్చిందనుకో, అది ఎంతకాలం ఉండిద్ది? తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అయితే దేవుడిచ్చిన జీవితము, హెచ్చింపైన జీవితము నీకు అనుగ్రహిస్తే, దేవుడు ఇస్తే అది ఎంతవరకు ఉండిద్ది? శాశ్వత కాలము నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మధ్య